ఉండడం. మీరు ఎప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వరకు వెళ్ళి కథ చెప్పి ఆయనతో సినిమా చేద్దాం అనుకునే మూమెంటే రాలేదండి? మీకు ఒకటి విషయం తెలుసా, ఆ, అన్నయ్యని ఇప్పుడు చూస్తే బుర్రం పనిచేది, నాకు ఫ్రీజ్ అయిపోతా. అది తెలుసా మీకు? అవునా? ఎట్లా అంటే నేను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా తిరిగినప్పుడు ఉమ్, ఖైదీ సినిమా మా ఊర్లో 50 days ఆడింది, కారైకుడిలో. డబ్బింగ్ మూవీ. అప్పుడు ఫ్యాన్ ఫుల్ గ్యాంగ్, మొత్తం గ్యాంగ్. అన్నయ్య ఫిల్మ్ అంటే ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది అక్కడ. ఎందుకంటే అలాంటి డ్యాన్స్ ఎవరు చూడట్లా. అప్పుడు తెలియదండి, అలా డాన్స్ తెలియదు, అలా డ్యాన్స్ యాక్షన్ తెలియదు. మూమెంట్, అంత సాంగ్ సూపర్ సాంగ్. రగులుతోంది మొగలిపోదా, మాధవి మేడంతో అదే రగులుతోంది రగులుతోంది మొగలిపోదా. ఒకటే. తర్వాత డిఫరెంట్గా ఉంటాయి. నేను చెన్నై వచ్చిన తర్వాత మార్నింగ్ కోడంబాకం బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ ఇద్దరికి వెయిట్ చేస్తా. 6:45కి ఇళయరాజా కార్ క్రాస్ అవుతుంది, 335 అంబాసిడర్, వైట్ అంబాసిడర్. నెక్స్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మెగాస్టార్. అది నంబర్ 1 హోండా వస్తుంది. వెనకాల న్యూస్ పేపర్ చదివి గ్లాస్ వేసుకొని స్టైల్గా హీరోని అప్పుడే చూడ్డానికి అది అంతా థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్. అందరిని చూసి అలా వెళ్ళి మిగతా పని. ఇది దీనికోసం కోడంబాకం డైలీ 7 o'clock ఇలా జరిగిందండి. ఓకే.